ముందుగా అందరికీ నమస్కారం. ఈ దేశంలో జరిగే అరాచకాల గురించి మాట్లాడుతున్నాం. 2014 నుంచి 2025 వరకు అనేక రకాలుగా అనేక దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి ఈ దేశంలో. ఇది నిజంగా ఈ దేశం పాలించే ప్రధానమంత్రి కావచ్చు, భారత పార్లమెంట్ కావచ్చు, ఎందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు? ఎందుకు అమాయకులను బలి చేస్తున్నారు? నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇది. మీరు ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా పాలసీ నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తున్నారా? రెండు నాలుకల ధోరణులు ఎందుకు? మాట్లాడితే భూతద్దంలో కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఇతర పార్టీలని తిట్టడమే తప్ప 2014 నుంచి 2025 వరకు మీరు ఈ దేశంలో చేసింది ఏమిటి? అనేక మంది అమాయకులు చావుకు కారణమయ్యారు మీరు. మీరు చేసే నిర్ణయాల వల్ల పేదవాడి ఆకలి తీరడం కాదు కదా, మరింత పేదవాడిని చేస్తున్నారు. ఏ దేశంలో అయినా టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రైస్ తగ్గాలి. కానీ ఈ భారతదేశంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ విపరీతమైన ప్రైస్ పెరుగుతుంది. ఉదాహరణకు టెలికాం రంగం. ఈ టెలికాం రంగంలో 2014 నుంచి ఇప్పటి వరకు నార్మల్గా 100 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే నెల మొత్తం వచ్చే రీఛార్జ్ ఇప్పుడు 250 రూపాయలు అయ్యింది. దీనికి కారణం ఎవరినో అదానినో అంబానీనో పెద్దవాళ్ళు చేయనందుకు మీరు దేశంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. మరియు నోట్ల రద్దని దేశంలో ఉన్న సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారు తప్ప ధనవంతులను ఏ విధంగానే ఇబ్బంది పెట్టలేదు.